రాయలసీమ ఎత్తిపోతల పథకం చాలా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ఆపడం, రేవంత్ రెడ్డి గారు అడిగినాడని శిష్యవాత్సల్యం చూపించి దాన్ని ఆపడం అనేది చాలా దుర్మార్గం. ఇంతకుముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి భయపడి, ఓటుకు నోటుకు భయపడి ఆ రోజు పాలమూరు రంగారెడ్డి కడతంటే నోరు మెదపలేకపోయినాడు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 25 టీఎంసీ నుంచి 40 టీఎంసీలు చేస్తా ఉంటే మాట్లాడడానికి భయపడినాడు, ఆపడానికి భయపడినాడు. అలాగే డిండి పథకానికి నీళ్లు తీసుకుపోతుంటే వితౌట్ పర్మిషన్ దాన్ని కూడా అడ్డుకోవడానికి భయపడినాడు, ఎక్కడ అరెస్ట్ చేస్తారు అని. అదే కాకుండా లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి పవర్ హౌస్ నుంచి ఇష్టం వచ్చినట్టు నీళ్లు తోడేస్తూ ఉన్నా. నాగార్జున సాగర్లో రైట్ సైడ్ మన భూభాగంలో ఉన్నటువంటి పవర్ హౌస్ను వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నా, ప్రశ్నించడానికి భయపడినటువంటి పరిస్థితి. ఈరోజేమో తన శిష్యుడు అడిగినాడని ప్రేమతో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపి రాయలసీమ వాసులకు నష్టం చేస్తూ ఉన్నాడు. అంటే ఆ రోజు భయంతో రాయలసీమకు నష్టం చేశాం, వాళ్ళు కట్టేటువంటి ప్రాజెక్టులను అడ్డుకోలేక ఈరోజు ప్రేమతో రాయలసీమకు నష్టం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే 840 అడుగులు కిందికి పోతే ఆంధ్ర రాష్ట్రంలో నీళ్లు వాడుకోనికి లేవు. మనకు ముచ్చుమర్రి నుంచి కేవలం 0.33 టీఎంసీ మల్లెల కానీ ముచ్చుమర్రి కానీ. అటువంటిది రోజుకు 3 టీఎంసీ తీసుకొని పోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేస్తే నీ శిష్యుడు అడిగినాడని చెప్పి ఆపడం దుర్మార్గం. రాయలసీమ ప్రజల గొంతుకు వస్తూ ఉండరు. ఎంత దారుణంగా మాట్లాడతారు. 20 టీఎంసీ ఏమవుతుంది అంటాడు. 20 టీఎంసీ అంటే 3 లక్షల ఎకరాలకు పంట పండియచ్చు. మాకు రాయలసీమ అంతా కూడా హార్టికల్చర్ ఉంది. హార్టికల్చర్ అయితే 5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. తాగడానికి నీళ్లు లేక చాలా గ్రామాలలో గొంతెండిపోయే పరిస్థితి ఉంటే 20 టీఎంసీ ఏమవుతుంది అంటావా? అసలు కామన్ సెన్స్ ఉండి మాట్లాడుతుంటారా తెలుగుదేశం నాయకులని అడుగుతున్నా. ఈ 800 అడుగులలో అంటే 35 టీఎంసీ ఉంటాయి, మనకి 20 టీఎంసీ. కానీ 840 అడుగుల నుంచి 800 అడుగులు వచ్చేంత వరకు కూడా మనం వాడుకోవచ్చు. రోజుకు 3 టీఎంసీలు తీసుకపోవచ్చు. అది తెలుదా? ఏం మాట్లాడుతున్నారు? ఇంత అన్యాయంగా మాట్లాడి రాయలసీమకు ద్రోహం చేయడం చాలా దుర్మార్గం. అసలు రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికి మేము డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని అడిగేది ఏమంటే, మీరిద్దరే తలుపులు వేసుకొని మాట్లాడినారు. తలుపులు వేసుకొని మాట్లాడి ఏం మాట్లాడినారు అది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపమని అడిగినారా? ఆయనే చెప్పినాడు, నేను అడిగితే నా మీద గౌరవం తాపినాడని. దాన్ని క్లారిఫై చేయండి. అవును రేవంత్ రెడ్డి చెప్తే ఆపినాడన్నా చెప్పండి, లేదంటే రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి అబద్ధాల కోరన్నా చెప్పండి. ఆయనకు బుద్ధి చెప్పండి, నీ శిష్యుడే కదా. ఏది చెప్పకుండా పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్ళు తీసుకొని వస్తాము, తర్వాత 20 టీఎంసీ నీళ్ళు ఏమవుతాయి, ఆకాశగంగను దించుతాము, ఇవన్నీ చెప్పాలన్నా? స్ట్రైట్ క్వశ్చన్. రేవంత్ రెడ్డి మీరు కూర్చొని మాట్లాడినప్పుడు ఆపమని అడిగితే మీరు ఆపినారా లేదా? ఇదేదో క్లోజ్ డోర్స్లో రహస్యంగా మాట్లాడుకోవడానికి. ఇది మీ ఇంటి విషయం కాదు, మీ ఫ్యామిలీ ఇష్యూస్ కాదు, ఇది బిజినెస్ ఇష్యూ కాదు. రాష్ట్ర ప్రజల, రాయలసీమ ప్రజల భవిష్యత్తు గురించింది కాబట్టి రహస్యంగా మాట్లాడుకోవడానికి మీకు హక్కు లేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అలిగేషన్కు మీరు సమాధానం చెప్పాలని డైరెక్ట్గా అడుగుతున్నాం. మీరు కనుక రాయలసీమ ఎత్తిపోతలను మళ్ళీ పర్మిషన్లు తెచ్చుకొని వచ్చి ప్రారంభించకుంటే మాత్రం రాయలసీమ ప్రజలతో తిరుగుబాటు చేస్తాం. రాయలసీమ ప్రజలను, నాయకులందరినీ కలుపుకొని పోరాటాలు చేస్తాం. దీన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదనేది మేము హెచ్చరిస్తూ ఉన్నాం.